నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఫైనాన్షియల్గా. అంటే ఐడియా ఉంటుంది, ఐడియా కొంతమందికి ఐడియా దగ్గర బాగుంటుంది, కానీ దాని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనుకున్నంతగా సరిపోదు. సో ఫైనాన్షియల్ గురించి, ఆ డబ్బు గురించి రకరకాల మార్గాలు అయితే చూస్తూ ఉంటారు. కొందరిని అప్పు అడగడమో, లేదంటే బ్యాంక్ తరపు నుంచి లోన్ తీసుకోవడమో, ప్రభుత్వం అందిస్తున్న లోన్స్ గురించి రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు సార్. అలా తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఇనిషియల్గానే బిజినెస్ పెట్టినాక మనకు అంత గ్రోత్ ఉండదు. సో ఆ మూమెంట్లో అంటే అలాంటి వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మీరేమైనా మాకు లోన్ కావచ్చు, లేదంటే ఇన్కమ్ జనరేట్ చేసుకునే సోర్స్ కావచ్చు, ఏమైనా ఆప్షన్ ఉందంటారా? గ్రేట్ అండ్ బిగ్ ఆప్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సూపర్. ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి మీరు డైరెక్ట్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు మీరు బ్యాంక్ వెళ్ళకుండానే లోన్ మీ దగ్గరకు వస్తుంది. అది కూడా అక్షరాల 10 లక్షల రూపాయల లోన్, బిజినెస్ లోన్, అండ్ నెలకి 1,50,000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. లోన్ వస్తుంది, బాగుంది సార్. ఎలా మరి 1,00,000 రూపాయలు ఏం చేసుకునే ఆప్షన్? ఎగ్జాక్ట్లీ. సో చెప్తున్నాను వినండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, అండర్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీలో కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇండియన్ సిటిజన్ కోసము ఎవరైతే ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, ఈ కొత్త సెటప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఎవరెవరంటారా, ప్రతి ఇండియన్ సిటిజన్ హూ ఈస్ ఓవర్ అండ్ అబౌట్ 21 years of age ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. కరెక్ట్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా స్పెషల్ ప్రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇందులో మీరు చేయాల్సిందల్లా, ఇన్ఫాక్ట్ మీరు స్పెషల్ కేటగిరీ నుంచి లేకున్నా కానీ ఎలిజిబిలిటీతో పాటు మీకు సబ్సిడీ కూడా ఉంది ఇందులో. అవునా సార్? ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంది? దట్స్ అ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే తీసుకున్న 10 లక్షలు తీసుకున్న తర్వాత పూర్తిగా 10 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు మినిమం 40%, మాక్సిమం 50% వరకు మీకు సబ్సిడీ వస్తుంది. సో ఈ బిజినెస్ ఏంటంటే, మీరు కావాలంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఒక చిన్న ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ ఇంట్లో కూడా ఉన్నా కానివ్వండి, అందులో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో 1,50,000 అక్షరాల 1,50,000 మీరు నెలకి సంపాదించుకోవచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచే. ఎలా సార్ ఒకసారి దాని ప్రొసీజర్ క్లియర్ గా? సో ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళది వెబ్సైట్ అండి, myscheme.gov.in. సో ఇందులో మనం చూసుకుంటే సపోర్ట్ ఫర్ వాల్యూ అడిషన్, సపోర్ట్ టు R&G యూనిట్స్. అంటే మీరు చేస్తున్న బిజినెస్ కి ఇంకా వాల్యూ యాడ్ అవ్వాలి, ఆర్ కొత్త బిజినెస్ పెట్టుకుంటే మంచి వాల్యూ అడిషన్ తో స్టార్ట్ చేయాలి. R&G యూనిట్స్ అంటే ఏంటి? రోస్టింగ్ అండ్ గ్రైండింగ్. అదేంటబ్బా అనుకుంటున్నారా? మన అందరం తాగే కాఫీ గురించి మాట్లాడుతున్నారు. సో కాఫీ బీన్స్ ఏదైతే ఉంటాయో, ఫ్రెష్ కాఫీ బీన్స్ ని తీసుకొచ్చేసేసి, రా మెటీరియల్ తీసుకొచ్చేసి దాన్ని మీరు రోస్ట్ చేస్తారు. ఫస్ట్ ఆ రోస్టింగ్ మిషన్స్ ఉంటాయి, దాని తర్వాత దాన్ని పౌడర్లో గ్రైండ్ చేస్తారు. సో వేరే వేరే రకాల పౌడర్ సైజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని రోస్ట్ చేశాక గ్రైండ్ చేసే ప్రాసెస్ తర్వాత ఫైనల్గా మీరు చేయాల్సింది ప్యాకేజింగ్. అవన్నిటికీ కావాల్సిన మెషినరీకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తుంది. సో ఈ లోన్తో మీరు ఎలిజిబుల్ అయ్యారంటే యూ విల్ ఇమీడియట్లీ గెట్ దిస్ లోన్ ఫాస్టర్ రూపంలో. ప్లస్ మీకు కస్టమర్స్ కూడా వెతుక్కోకుండానే మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. దాంతోపాటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కాస్తంత గైడెన్స్ ఉంటుంది మీకు సొంతంగా కూడా మీరు వెంచర్ అవుట్ చేయాలనుకుంటారా, మీరు కూడా మీ సొంత కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు. అంటే చాలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి, హైపర్ మార్కెట్స్ ఉంటాయి, కిరాణా స్టోర్స్, జనరల్ స్టోర్స్, ఇవన్నీ ప్లేసెస్లో మీరు ఆర్డర్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని పర్ మంత్ జనరల్గా మినిమం 1.5 lakh మీరు ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే మీరు మార్కెట్ పెరుగుతున్న కొద్దీ, సేల్ పెరుగుతున్న కొద్దీ హ్యాపీగా మీరు ఇంకా ఎక్కువగా సంపాదిస్తారు ఎవ్రీ మంత్, అన్ని ఖర్చులు పోయిన తర్వాత. నౌ లెట్ మీ కమ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ది లోన్. ఇక్కడ చూసుకుంటే శిరీష, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి? రోస్టింగ్ యూనిట్స్, గోర్మే రోస్టింగ్స్ యూనిట్స్, లెస్ దెన్ 10 kg బ్యాచ్. అంటే ఎవరైతే 10 kg కంటే తక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారో, ఒక చిన్న రోస్టింగ్ అండ్ గ్రైండింగ్ యూనిట్ పెట్టేసుకొని, లెస్ దెన్ 10 kg అంటే ఒక చిన్న మెషినరీ ఉంటుంది, దానికోసం మాత్రమే అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్మాల్ రోస్టింగ్ యూనిట్స్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ లెస్ దెన్ 25 kg ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది సబ్సిడీ సపోర్ట్ అనమాట, విచ్ ఈస్ అబౌట్ 40%. మినిమం 40% నుంచి మీకు మాక్సిమం 50% వరకు ఉంటుంది. 10 lakhs ఈజ్ ది మాక్సిమం అమౌంట్ మీకు లోన్ రూపంలో ఇస్తారు. సో ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఊర్లలో చాలా గ్రూప్స్ ఉంటాయి, లైక్ డ్వాక్రా,
మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నారు, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు. సో వాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అవును సార్, మహిళలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంటి నుంచే ఇది తయారు చేసుకోవచ్చు, అక్కడి నుంచే మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కోసము ఎక్కువగా ప్రత్యేకంగా ఇక్కడ ఫోకస్ ఇవ్వబడింది. ప్లస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ బెనిఫిషరీస్ కూడా, అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ కానివ్వండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లోన్ అవైలబుల్ ఉంది. అండ్ మహిళలకి స్పెషల్ గా ఏమైనా సబ్సిడీ ఉందా సార్? 100% ఉందండి. వాళ్ళ కోసమే అసలు 40% నుంచి 50% ఇక్కడ మహిళలు ముందుకు వచ్చారంటే మాత్రం 100% వాళ్ళకు సబ్సిడీ వస్తుంది. ఓకేనా? నా ఇప్పుడు ఇందులో చూసుకుంటే డిస్బర్స్మెంట్ ఎలా అవుతుంది. సో బ్యాంకులో మీ అకౌంట్ ఉంటుంది కదండి, మీ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా, అది బ్యాంకులో ఎందులో అయితే మీకు లోన్ డిస్బర్స్మెంట్ అమౌంట్ వస్తుందో అందులోనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. దాంతో పాటు సబ్సిడీ అనేది కూడా ఆ అకౌంట్ లోకే మీకు చెందుతుంది. నా కమింగ్ టు ది ఎలిజిబిలిటీ, ఇందాక మనం ఇవన్నీ డీటెయిల్స్ చెప్పుకున్నాం కదా. నా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైనా ఇండివిజువల్ యూనిట్స్, అంటే ఇప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు లేదంటే మగవాళ్ళు ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో యాజ్ అ ప్రొపరేటర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ గ్రోవర్ కలెక్టర్స్ అనమాట. అంటే ఊర్లో ఒక లేడీ కాకుండా ఒక 4 ఆడవాళ్ళు కలిసి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, అది దాని ప్రకారం కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఈ లోన్ కోసం. సో ఇక్కడ మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్క్లూజన్స్ అంటే ఇంతకు ముందు ఎవరైతే లోన్ తీసుకున్నారో అండర్ ఈ స్కీమ్ లో వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా వెళ్తూనే ఎలిజిబుల్. ఎగ్జాక్ట్లీ. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం చూసుకోవాలి, ఎస్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఇంట్రెస్టెడ్ అప్లికెంట్ షుడ్ టేక్ ద ప్రింట్ ఆఫ్ దిస్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అప్లికేషన్. ఇక్కడ ఒక అప్లికేషన్ లింక్ ఉందన్నమాట. మీరు ఆ బ్లూ కలర్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది. దాని ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం అంతా ఫిల్అప్ చేసేసి మీరు ఎలా సబ్మిట్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. దానికి కావాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కానివ్వండి, అండ్ దాంతోపాటు సిగ్నేచర్స్ కానివ్వండి, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి మీ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఇంటి ప్రూఫ్, ఎక్కడైతే అడ్రస్లో ఉంటున్నారో, అండ్ దాంతోపాటే మీరు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. ది డివిజనల్ హెడ్ కాఫీ క్వాలిటీ డివిజన్ మీరు బై పోస్ట్ కూడా పంపించుకోవచ్చు కావాలంటే, ఆర్ యూ కెన్ ఆల్సో ఈమెయిల్ ఇట్ అనమాట. మీరు ఈమెయిల్ ద్వారా పంపించుకోవచ్చు లేదంటే బై పోస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ పోస్ట్ అప్లికేషన్ మీరు ఒక్కసారి అప్లికేషన్ పంపించిన తర్వాత మీకు ఎలాగా వాళ్ళు డబ్బులు ఇస్తారో, మెషినరీ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక లైసెన్స్డ్ బిజినెస్ ఉమెన్ లేదా లైసెన్స్డ్ బిజినెస్ మెన్ అని ఉండాలి. అంటే మీకు కావాల్సింది ఒక లేబర్ లైసెన్స్. సో అలాంటి సెటప్ అన్ని కూడా ఉండాలి. ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు శిరీష. సో మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, దాంతోపాటు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, దాంతో నేను ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? షూర్. ఒక గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుంది మనకి ఆగస్ట్ నెలలోనే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆగస్ట్ నెలలో ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్, అందులో మీకు లోన్స్, గవర్నమెంట్ లోన్స్, స్పెషల్లీ గవర్నమెంట్ లోన్స్ ఎలా తీసుకోవాలి, దానికి దారి ఎలా ఉంటుంది, ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన వయబుల్ డిపిఆర్ అంటే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, పర్సనల్ లోన్ కావాలి లేదా ప్రైవేట్ బిజినెస్ లోన్స్, హోమ్ లోన్ కానివ్వండి, దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకొని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మంచి సబ్సిడీ వచ్చేలాగా ఇవన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి అంటే దానికి కొన్ని విధానాలు ఉంటాయండి. అంటే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇవన్నిటికీ కూడా ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో ఈ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ మార్నింగ్ ఫ్రమ్ 11 AM నుంచి 4 PM వరకు మీరు ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటే మీరు పర్సనల్గా నాతో కలిసేసేసి ఈ క్లాస్ని ఆఫ్లైన్లో కూడా మొత్తం పూర్తిగా డీటెయిల్స్ నేర్చుకోవచ్చు. సో ఇందులో ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయకండి, నంబర్ చాలా బిజీగా ఉంటుంది. దయచేసి వాట్సాప్ మెసేజ్ లేదా మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మీకు కావాల్సిన సహాయాన్ని మా టీం పూర్తిగా మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.